కొత్తపేట రైతు బజార్ దగ్గర జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. హఠాత్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకేసారి వచ్చి తమ దుకాణాలను తోపుడు బండ్లను తొలగించడంతో ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులంతా అయోమయంలో ఉన్నారు. ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఒక అరగంట ముందైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఉన్న బండ్లను అలాగే దుకాణాలను తీసుకుని పక్కకు వెళ్ళిపోయే వాళ్ళం కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి వేలకు విలువ చేసే మాల్ అంతా మొత్తం కూలిపోయి ఇక్కడ మొత్తం ఛిద్రమైపోవడంతో వాళ్ళు తీవ్ర అయోమయంలో ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి జరిగినాయి కూలి? ఇప్పుడే వచ్చింది మేడం. ఒక అర్ధ గంట ముందు, ఒక గంట టైం కూడా ఇలా అసలు ఏం చెప్పలేదు మాకు. మీకు అరగంట ముందు కూడా చెప్పకుండా వచ్చేది? ఏం చెప్పలేదు, సడన్ గా వచ్చిరు, పడేసి అంత తొక్కేసిరు. మీదేనా ఇది? మాదే. ఎన్ని వేల మాలు ఉంటది ఇది మొత్తం కలిపి? 10,000 మాలు ఉంటది మేడం. 10,000 మాలు 30,000 బండి ఉంటది. బండికే 30,000. మరి నష్టం ఏంది? మా పరిస్థితి ఏంది ఇప్పుడు? అంటే ఒక రోజు ముందు చెప్పాలి, లేదా ఒక గంట ముందు చెప్తే మేము తీసేసుకుంటాం అన్ని. ట్రాఫిక్ పోలీసులు చెప్పారా? అసలు ఎవరు ఏం చెప్పలేదు, తీయమని చెప్పలే, ఉంచమని చెప్పలే, ఏం చెప్పలేదు. సడన్ గా వచ్చిరు, పడేసిరు అని. అని ఒకసారి గంట ముందు చెప్తే వేద్దును వచ్చి తీది అని ఇట్లా మీద వేసి అమ్మడి గోడ కొట్టి డబ్బాని ఏం చెప్పలేదు. పూర్తిగా ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? 40,000. ఏం చేయాలి? మాకేం తెలుసు? మీరు రోడ్డు మీద బతికేటోళ్ళు ఏం చేయాలి? ఈ రోజు తీసేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అని ఇస్తే మేము తీయగలుగుతాం కదా. సడన్ గా వచ్చేసి సడన్ గా ఇట్లా బండ్లు దొక్కియడం, మాల్ తెచ్చుకుంటాం, అంత మాల్ వేస్ట్. ఇప్పుడు లేడీస్ చాలా మంది ఉన్నాం, ఎక్కడని వెళ్తాము? మార్కెట్లో వెళ్ళలేం కదా మేడం. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా? 10 years నుంచి 20 years నుంచి చేస్తున్నారు. అట్లా 5 years 6 years నుంచి కూడా చేసేటోళ్ళు. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు అనుకో, ముందే జాగ్రత్త పడతాం కదా. ఇప్పుడు సడన్ గా ఇట్లా హఠాత్ వేసి ఎట్లా ఉంటది మేడం? చాలా బండ్లు నష్టమైన, ఒక్కొక్క బండి 10,000 12,000 ఉంటది. ఎవరు నష్టపరిహారం బాధిస్తారు? ఇప్పుడు మీరు ఎవరిని ప్రశ్నించాలనుకుంటున్నారు దీని గురించి? మీ ఆస్తి నష్టం జరిగింది, తీసుకొచ్చిన మాల్ అంతా కూడా మొత్తం ఛిద్రం అయిపోయింది. అడిగే రూల్స్ కూడా లేవుగా మేడం. సడన్ గా వచ్చిరు, సడన్ గా చేసిరు, మేము ఎవరిని అడగాలి? ఇంతకుముందు ఇలా కూల్చివేతలు జరిగినాయి ఇక్కడ? జరిగినాయి, ఒక 2 times జరిగినాయి. మేడం గారు వచ్చారు, మాట్లాడారు, పర్మిషన్ ఇచ్చారు, పెట్టుకోండి అని చెప్పారు. అప్పుడు ముందే చెప్పిరు పర్మిషన్. మేము ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? 1 year అవుతుందంటే. 1 year అవుతుంది. మాత్రం సడన్ గా వచ్చి కూల్చివేతలు జరిపారు. సడన్ గా వచ్చిరు మేడం. ఇప్పుడైతే మా బండి మేము అంటే పక్కకు పెట్టేసుకున్నాండి. వేరే వాళ్ళైతే నష్టమే కదా మేడం. చూడండి ఇక్కడ అక్కడ మొత్తం నష్టమే కదా మేడం. ఇప్పుడు ఆడి మనిషి మేము ఏం దొబ్బకెళ్తాం మేడం? అంత లాగేస్తే వెళ్ళలేం కదా. ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మాల్ తెచ్చుకోకుండా ఉంటాము. సడన్ గా రావడం, ఇట్లా చేయడం, నష్టపరిహారం ఎవరిస్తారు మేడం? ఎవరు ఇయ్యరు. మేమే నష్టపోవాలి అన్ని విధాలుగా. మేము బతకడానికి వచ్చినాం కదా మేడం, ఉన్న వాళ్ళం అయితే కాదు కదా. చెప్పండి, ఇట్లా నష్టం. సడన్ గా మీ తోపుడు బళ్ళని, దుకాణాలని అన్నిటినీ తొలగించేశారు. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అది మనకు తెలియదు మేడం. తెలిసి జాగ్రత్త పడే వాళ్ళం కదా, తెలియదు కదా మనకి. ఏ కారణం లేదు మేడం, అంతేగా. అసలు దేనికి కూల్ చేస్తున్నారో కూడా చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే మేడం. ఇన్ఫర్మేషన్ అడిగారా మరి ఎందుకు కూల్ చేస్తున్నారు? లేదు మేడం, అన్ని నెట్టేస్తారు కదా, మనది కూడా నెట్టేస్తారు. మనం జాగ్రత్త పడ్డాం అంతేగాని మేము వాళ్ళని ఏం అడగట్లేదు. తీయండి అంటేనే ఎవరు వాళ్ళు, అంతే. మనం ఏం చేస్తాం మేడం? ట్రాఫిక్ పోలీసులను ఏమైనా అడగాలని మేము ఏమడతాం మేడం? వాళ్ళు అడిగే మాట్లాడడం కూడా మాట్లాడనియరు. వాళ్ళు రూల్స్ ఉంది అంతే అంటారు వాళ్ళు. ఈ రోజు అడిగినాం అనుకో, రేపు అది కూడా పెట్టనియరు. ఈ రోజు అడిగినాం అనుకో, ఈ రోజు ప్రశ్నించినాం అనుకో, రేపు అది కూడా ఉండదు మాకు. మేము పొద్దున్న లేసే కూలి మేడం. ఛానల్ కూడా కట్టేస్తున్నాం ట్రాఫిక్ వాళ్ళకి. ఇప్పుడు మేడం సడన్ గా వచ్చారు, ఒక ½ hour బ్యాక్ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సడన్ గా దిశామంటారు. మేము ఫుట్పాత్ ఆక్రమించుకోలేదు, తోపుడు బండి పెట్టుకుంటాం, అమ్ముకొని వెళ్ళిపోతాం. సడన్గా వచ్చి మేము ఆక్రమించుకోలేదు, చెట్టుకి వేయలేదు, ఏమీ వేయలేదు, తలకలు కూడా కట్టలేదు. సడన్గా చిన్న 4-wheeler బండి తొప్పుకొని వెళ్ళిపోతాం. ఏమంటే ఒక ½ hour ముందు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాబు బెటో దియ్య అంటే ఒక మార్నింగ్ చెప్పినా కానీ, ఒక ½ hour బ్యాక్ చెప్పినా కానీ తీసేసుకొని వెళ్ళిపోతాం మేడం. సడన్గా వచ్చి దిమ్మంటే వేయడం మేడం. ఇది చిన్న వస్తువులు, చిన్న వ్యాపారం. పొద్దున్న సాయంత్రం అంతా 500 కూలీ రాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పాత పెండింగ్ ఛానల్స్ అని దగ్గర ఒక మనిషికి 2,000 ఛానల్ కట్టాం. ఇట్లా దాన్ని సడన్గా వచ్చి ఇది చేయకపోవాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి మేడం? మనం పెట్టింది రైతు బార్ ముంగట, ఏం షాపింగ్ మాల్ ముంగట పెట్టలేదు, ఏం మల్టీప్లెక్స్ ముంగట పెట్టలేదు, ఏం మెయిన్ రోడ్ మీద పెట్టలేదు. మేము చెన్నై పెట్టింది ఫుట్పాత్ మీద, అది కూడా కొత్తపేట రైతు బజార్ దగ్గర కాబట్టి పెట్టినాం. ఏం మల్టీప్లెక్స్ కానీ షాపింగ్ మాల్ ఉంటే మనకు చెప్పండి మీరు. ఇప్పుడు సడన్గా వచ్చి దాని మన ఒక 10 minutes, ఒక ½ hour కూడా మాకు టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి మేడం? ట్రాఫిక్ పోలీస్ అనాలా, లేకుంటే జీహెచ్ఎంసీలు అనాలా, లేకుంటే ఎవరిని అనాలా, లేకుంటే ప్రభుత్వం అనాలా, ఎవరికి అనాలా చెప్పండి? ఈ స్థలం కూడా రోడ్డుకు సంబంధించినది. వాహనాలు వస్తే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు అలాంటివి జరిగే ఛాన్స్ ఉందని ట్రాఫిక్ పోలీసులు వీటిని తొలగిస్తున్నట్లు చెప్తున్నారు. మరి దీనికి మేడం ఇప్పుడు సర్వీస్ రోడ్ మేడం, ఇది మార్కెట్ రోడ్ మేడం, ఇది మెయిన్ రోడ్ కాదు. మేము ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు సవితా మేడం గారు చెప్పారు, మీకు 1-2 years పెట్టుకోండి, మీరు మీకు తర్వాత లోపల జాగా అలౌట్ చేపిస్తాను, ప్రజెంట్ అయితే పెట్టుకోండి, మీకు ఇబ్బంది పడవద్దు. మీకు అందరికి మాకు జీహెచ్ఎంసీ కార్డు, స్పీడ్ వెండర్ కార్డు కూడా ఇచ్చారు.
మీరు ఫుట్పాత్లో పెట్టుకోండి సైడ్. మాకు మార్కెట్ లోపల రైతు కార్డు ఉంటే అలవాటు ఉంది. మాకు రైతు కార్డు లేదు. మేము పేదవాళ్ళం, రోడ్ల మీద పెట్టడం. మాకు రైతు కార్డు ఉంటే లోపల పర్మిషన్ ఉంది. జిహెచ్ఎంసీ కార్డు వాళ్ళు ఇచ్చారు, మాకు స్ట్రీట్ వెండర్ కార్డు ఇచ్చారు. జిహెచ్ఎంసీ నుంచి మీకు పర్మిషన్ ఉంది, స్ట్రీట్ వెండర్ కార్డు ఇచ్చారు మేడం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నారు, మాకు ట్రాఫిక్ వాళ్ళు వస్తేనే మనిషి మినిమం ఒక నెలలో 1000 రూపాయలు 500 రూపాయలు చాలా చలాన్ కడుతూనే ఉన్నాం. మాకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటున్నాం, పక్క పెట్టుకుంటున్నాం. ఏమైనా గట్టి మాట్లాడితే 200 దేశం కాడ 500 చలాన్ ఇస్తారు. చలాన్లకు సంబంధించిన రిసిప్ట్స్ మీ దగ్గర ఉన్నాయి? ఆల్రెడీ కట్టిన రిసిప్ట్స్ ఉన్నాయి, అక్కడ ఇష్యూ మొత్తం ఉంది. ఇప్పుడు 6 మంత్స్ ఉంది మేడం. ఆల్రెడీ ఇప్పుడు ఆర్డీ 2 మార్క్ కట్టిన, ఆల్రెడీ మేము 200 రూపీస్ ఆల్రెడీ కట్టిన, 2 నిమిషాలు కావాలి ఇప్పుడు కట్టి. మరి మీరు చలాన్లు కట్టినా అయినా మా దుకాణాలను తోపుడు బండ్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించలేదు మేడం. మాకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తలేరు. ఏమంటే ఇలా గట్టి మాట్లాడితే రేపు అది కూడా ఉంచాం, మొత్తం తీసుకోడేస్తాము, మేము తీసుకురాపో అన్నారు. ఇంత అట్లా మాట్లాడితే మరి సవితా మేడం కాడ పోయినాం. మేము సవితా మేడం కాడ పోతే వాళ్ళు చెప్పారు 1-2 ఇయర్స్ పెట్టుకోండి, తర్వాత మీకు లోపల పర్మిషన్ చెప్పిస్తాము, అప్పుడు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా టైం వేయలేదు. చాలా ఇబ్బంది ఉంది. మార్నింగ్ సరుకు తీసుకున్నాం, ఒకవేళ చెప్పకపోతే సరుకు తీసుకోపోదు, ఒక 2-3 బాల్స్ పెట్టావు పెద్ద మనం. చాలా ఎన్నేళ్ల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? దగ్గర మేడం రైతు వారు పడి దగ్గర 15 ఇయర్స్ అవుతుంది మేడం. ఇప్పుడు అప్పటి నుంచి పెడుతున్నాం మేడం. ఇక్కడ కొత్త ఏం పెడతలేం. 15 ఇయర్స్ ఇప్పుడు రైతు వారి దగ్గర. ఇప్పుడు మాకు రైతు 15 ఇయర్స్ కాడి నుంచి మేము ఉన్నాం. అప్పుడు ఏంటంటే పార్కింగ్ ఉండేది బయట, మెట్రో వచ్చిన కాడి నుంచి పార్కింగ్ తీసేశారు. అప్పటి నుంచి మామూలుగా పెట్టుకుంటున్నాం అంతే. ఇవాళ జరిగిన కూల్చివేతల్లో మీకు ఎంత ఆస్తి నష్టం జరిగింది? దగ్గర మేడం ఒక్కొక్క మనిషి కాడ మినిమం 5-5 వేలు నష్టం మేడం. పొద్దుగా మాల్ తీసుకుని మొత్తం మట్టి పాలు అయిపోయింది. బండి కూడా ఎరగొట్టిరు, మాల్ తీసుకుని వేరే కాడ అమ్ముకుందాం అంటే కూడా ఆ అవకాశం కూడా లేదు. బండి కూడా ఎరగొట్టిరు. ఇప్పుడు వేరే కాకపోతే వేరే కాడ అమ్ముకోగలం, ఆ అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎవరు అనగాలి మేడం? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీ దుకాణాలన్నింటినీ కూల్చివేశారు. ఇప్పుడు ఈ విషయంపై ఎవరిని ఆశ్రయించాలనుకుంటున్నారు? ట్రాఫిక్ వాళ్ళు అడిగినా వాళ్ళు కోపం అవుతారు, జిహెచ్ఎంసీ వాళ్ళకి అడిగినా కోపం అవుతారు. ఇప్పుడు మాకు ఆసరు ఉందా, సవితా మేడం లీడర్ గారు ఒకటే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతమంది పోతేనే మాకు అవకాశం ఇచ్చారు పెట్టుకోమని. ఇప్పుడు మళ్ళీ మా మేడం దగ్గర పోతేనే మా దగ్గర రిక్వెస్ట్ పని అవుతుంది. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వేరు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే ఏమైనా మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీ జరుగుతుంది మేడం. మాకైతే ఇప్పుడు దగ్గర 2 సార్లు మేడం పెట్టించారు, మేడం మాట్లాడారు మాకు. వాళ్ళ వల్లనే ఇప్పుడు మొన్న దాకా అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి సడన్గా తీపిచ్చారు ఒకసారి. మేడం చెప్తే మళ్ళీ ఇప్పుడు ఇంతమంది కూడా అడ్డే చేశారు. మేడం దగ్గర పోతే ఒక పెట్టించారు. ఇప్పుడు దగ్గర 6 మంత్స్ 1 ఇయర్ నుంచి ఎవరు రాలేదు. వాళ్ళు చలాన్ రాస్తారు వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చి సడన్గా తీపిచ్చారు మేడం. మా సవితా మేడం మాకు ఆసారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే మేడం మాలో ఆసారు మాకు. మా లోకల్ లీడర్ మా ఎవరు లేదు మేడం, ప్రజెంట్ అయితే వాళ్ళు ఆస్తారు మాకు. ఇప్పుడు మీరు ఇక్కడనే అన్న కుండలు అమ్ముకునేది? 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడనే అమ్ముతున్నాము. ఇప్పుడు సడన్ వచ్చి ఫోటో ఆల్రెడీ ఫోన్లో ఫోటో కూడా కొట్టిరు. ఇందాక సార్ వాళ్ళు చెప్పకుండా ఏం చేయకుండా వచ్చి సడన్గా అక్కడ నుంచో ఇక్కడ వరకు వచ్చేస్తారు. తీయకపోతే మొత్తం చేసి పెట్టి వచ్చేస్తామని చెప్పారు. సార్ తీస్తాం అనగా కొంచెంసేపు అయినా అటు సైడ్ పోయారు. మొత్తం తీయకపోతే మొత్తం బగలగొడతా అన్నారు సార్. ఇది న్యాయం కాదు సార్. మేము కుమ్మరోళ్ళం, రోడ్ల మీద బతికేటోళ్ళం సార్. మరి ఇట్లా దారుణంగా చేస్తే మరి మేము ఎక్కడ పోవాలి? మరి మేము చెప్పండి మేడం, మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? ట్రాఫిక్ వల్ల ఇబ్బంది మాకు చాలా అయింది ఇక్కడ రోడ్ల మీద పెట్టినందుకు. రైతు మార్కెట్లో మీరు ఎందుకు అమ్మట్లేదు? బయట ఎందుకు అమ్ముతున్నారు? బయట అంటే అటు సైడు కొన్ని పెట్టుకున్నాం, ఇటు సైడ్ ఓన్లీ సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్లో ఓన్లీ కుండలు, చలివేంద్రం కుండలు వాటర్ కోసం తాగుతారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా మిగతా టైంలో అక్కడనే పెట్టుకుంటాము. ఓన్లీ రైతు బజార్ లోపల పెట్టడానికి వీలు లేదా? మరి అక్కడ పెట్టకుండా లోపల వీలు లేదు మేడం. అక్కడ ఓన్లీ రైతు బజార్కి సంబంధించిన ఓన్లీ కూరగాయల మార్కెటే ఉంది. ఈ మా మార్కెట్ అక్కడ లోపలికి అలో చేయలేరు. మీరు చలాన్లు పే చేస్తున్నారు అన్న పోలీసులు? ఇప్పుడే తీస్తాం సార్ అనగానే చలాన్ కొట్టిరు. చలాన్ ఫోన్ చేస్తూనే ఉంటారు, కడతానే ఉంటారు. మేము చలాన్లు కట్టించుకొని కూడా కూల్ చేస్తున్నారు దుకాణాలను. మీ కుండలు ఏమైనా పగిలిపోయాయన్నా? ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది? కాకపోతే తీయాలన్నా వాళ్ళు వచ్చే మూమెంట్లో మేము తీస్తుంటే పెడుతుంటే మొత్తం కొన్ని కుండలు అనేది డ్యామేజ్ అయింది మేడం. ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ పెట్టుకోవడానికి ఇచ్చారు, కానీ ఎమర్జెన్సీ తీయమని చెప్తున్నారు. నిజంగా ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అండి, కార్లు దీంట్లోనే ఆటోలు అన్నీ వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, భయంకరమైన ట్రాఫిక్. అమ్మ మీకు కోపం వస్తే రావచ్చు. ఆ సిఐ గారు చెప్పింది నిజంగా చెప్పాలంటే మీకు వ్యాపారం కరెక్టే, మీరు ఇంకో ఆల్టర్నేట్ మీరు కదా కస్టమర్ కాదు తల్లి. నేను అనేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వెనకాలకి పెట్టుకోండి కనీసం అంటున్నారు. మరి కరెక్టే సార్. మీరు కూడా అభిప్రాయం మీరు గమనించండి. ఇక్కడ కార్లు వస్తున్నాయి, బళ్ళు వస్తున్నాయి. మీరు కూడా అంటే నేను అంటున్నానని కాదు, ఒక బండి ఇలా పెట్టుకొని జస్ట్ వెళ్తామంటే అబ్బాయి తీసే ఈ రోడ్డు మీ సొంతం లాగా తీసే కుదరదు.
బళ్ళోళ్ళు ఉంటారు కదమ్మా, మీరు కింద కూర్చుంటున్నారు కరెక్టే, బళ్ళోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత దారుణంగా అంటే తీయండి వచ్చి చాలా అడ్డం పెట్టిపోతారు మా గిరాక్ టైం అట్లా కానీ మీరు మెల్లిగా మేము తీయమంటే లోపల పార్కింగ్ ఉంటుందని చెప్తాం సారు. పోలీసులు రోడ్డు మీద పెట్టొద్దని చెప్తాం కదా సారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా మా బాధ. నేను కాదని అంటట్లా, ఏంటంటే వాళ్ళు ఎవరు పోలీసు వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ట్రాఫిక్ పెరిగిపోతుందా అని ఆళ్ళగోల, కార్లు వస్తాయి, బళ్ళు వస్తాయి, కనీసం నడవడానికి కూడా లేదు, పెట్టకూడదు కానీ వాళ్ళు వస్తారంతే కరెక్టే. నేను నడవడానికి కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఈ పోలీస్ కార్ అంటే వెళ్తుంది, అంత పెద్ద కార్ 4 వీలర్స్ వెళ్తే ఎట్లా ఉంటుంది సారు? ట్రాఫిక్ జామ్ అవుతుంది. 4 వీలర్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా 3 వీలర్ 2 వీలర్స్ కి పర్మిషన్ ఇవ్వాలి సారు. పోలీసులు ఉండాలి, కాపలాదారుడు ఉండి ఉండరు. ఇక్కడికి వచ్చే పబ్లిక్ కూడా వ్యాపారుల దగ్గర కొనుగోలు చేయడానికే వస్తారు. వచ్చిన వాహనాలను అక్కడ వచ్చినట్టే పార్కింగ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా దందాకి దెబ్బతింటదని వాళ్ళు బాధపడుతున్నారు. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, మీ అందరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తానమ్మా. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, బాగా ముందుకు వచ్చేస్తున్నారు, కొద్దిగా వెనక్కి పెట్టుకోండి అంటున్నారు. అది ఓకే, మీరు చెప్పేది ఓకే, వెనక పెట్టుకోమంటే అది మేము వింటాం, మీ మాట వింటాం మేము. కానీ మొత్తం ఇట్లా ఇది చేసి కార్లో అవి వస్తే ఇబ్బంది అవుతుంది. 4 వీలర్ రావద్దండి, ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా అవుతుంది. లోపల బయట కూడా మా దగ్గర బండి వేసుకుపోవాలి, బండి వేసుకుపోవాలి, గొడవ వదిలిపోతుంది. అవును, బెదిరిస్తారు వచ్చిన కస్టమర్. ఎక్కడ బెదిరిస్తారమ్మా, మమ్మల్ని బెదిరిస్తున్నారు మీరు అందరూ. ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి? నేనేం చెప్పనమ్మా, పోలీసు డిపార్ట్మెంట్కి మనం సహకరించాలి. కొంచెం వాళ్ళు చెప్పింది కూడా మనం కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి, అంటే ఏంటి పరిగణలోకి తీసుకోవాలి, తీసుకొని సహకరించాలి వాళ్ళకి కూడా. నేను ఫైనల్గా చెప్పేది అది, పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా. మరి పార్కింగ్ అక్కడ ఉంది కరెక్టే, ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒకటే పాయింట్, నేను రిటైర్ అయిపోయాను, మనకేం ఆదాయం ఉండదు. 10 రూపాయలు ఇవ్వండి, జెన్యున్గా చెప్తున్నా, సిన్సియర్గా చెప్తున్నా, 10 రూపాయలు ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది. ఆ 10 రూపాయలు అన్నది మాకు చాలా విలువైంది. ఇలా పెట్టుకుందాం అంటే వీళ్ళు నిజంగా చెప్తున్నా, మీ కోపాలు రాండి, నేనే కోపం రాండి ఉండి పర్వాలేదు, మా అభిప్రాయం మేము చెప్తున్నాం. రైతు బజార్ దగ్గర అకస్మాత్తుగా దుకాణాలను అలాగే తోపుడు బండ్లను కూడా ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాదన వినిపిస్తున్నారు. ఇదే మాకు జీవనోపాధి, ఈ ఉన్న దుకాణాలను అకస్మాత్తుగా తోపుడు బండ్లను కూడా తొలగిస్తే మేము ఎటు వెళ్ళాలని బాధితులంతా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఏమో ట్రాఫిక్ కి ఇబ్బంది అవ్వద్దని, అలాగే ఎలాంటి యాక్సిడెంట్లు కూడా అవ్వకుండా ఉన్న 2-వే రోడ్లోనే ఒక్క రోడ్లో కూడా వెహికల్స్ వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని, ఇదంతా కూడా తోపుడు బళ్ళు దుకాణాల వల్లనే అవుతున్నాయని, రోడ్డు మీదకి పూర్తిగా వాహనాలను బండ్లను అన్నిటిని కూడా తోపుడు బళ్ళను కూడా పెట్టడం వల్లనే ట్రాఫిక్ కి ఇబ్బందులు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వెహికల్స్ తీసుకొని 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకొని కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుందని పబ్లిక్ చెప్తున్నారు. ఇక బైక్ లెక్క పెట్టియాలా చెప్పండి, మీరే చెప్పండి. బైకులు పెట్టే ప్లేస్ అయితే ఉండాలి కదా, ఆ అవకాశాన్ని కూడా ఇయ్యరైతే మీరు. ఈ పక్కన ఆ పక్కన 2 క్లోజ్ చేస్తారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఒక ఆయన ముందుకు వచ్చింది ట్రే, ఇంకొక ఆయన ఇటు బండి ముందర పెట్టిండు, నేను కూడా ముందర పెడతా. ఈ పక్క ఆ పక్క ఒత్తేసి అసలు జనాన్ని పోనీయకోకుంటే చేస్తూ ఉన్నారు. ఇది డబల్ వే సర్వీస్ రోడ్డు, 2 వైపులా పోవాల్సిన రోడ్డు ఇది. ఒక్క లైనే పోనీయట్లేదు మీరు. అసలు మీరంతా కలిపితే, వ్యాపారులంతా కలిపితే ఈ రోడ్డు మీద వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళు ఒక 100 మంది ఉంటారు. ఈ పక్క ఒక 50, ఈ పక్క ఒక 50, 100 మంది ఉంటారు. అవునా? ఈ రోడ్డును ఉపయోగించే జనము రోజువారీగా వేలల్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మాకు ట్రైనింగ్లో ఒకటే నేర్పుతారు, 10 మందిని కాపాడాల్సిన పరిస్థితే వచ్చిందంటే ఒకళ్ళు చనిపోయినా పర్వాలేదు అంటాం. అదే ఉద్దేశంతో మేము ఉద్యోగం చేస్తాం, ఇక్కడనైనా బార్డర్లోనైనా. ఇది కూడా అంతే. నువ్వు 100 మంది బతికేది కాదు ఇంపార్టెంట్, 1000 మంది బతకడం ఇంపార్టెంట్. 1000 మంది పోవడానికి దారి వదలడం ఇంపార్టెంట్, ఒక్కళ్ళు పోవడానికి దారి వదలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక బండి పెట్టకోకుండా ఒక ఇదే బండి మీద తర్బూజా ఒకటి, పుచ్చకాయలు ఒకటి, గుమ్మడికాయలు ఒక ఆయన, బూడిద గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ,
ఆడ ఆ మూల మీద 4 బండ్లు ఒక్కడే 4 బండ్లు ఏందన్నట్టు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? ఇక చేపల బండికి అయితే అంతే లేదుగా, ఎన్ని ఉంటాయో తెలియదు. అక్కడ కుండలు ఆ పక్కన ప్లేస్ సరిపోలేదని చెప్పి మళ్ళీ యువతల ఇది కాలేదని చెప్పి మళ్ళీ ఇది ఆడ మీ వర్క్ స్టార్ట్ చేసేసరికి ధనా తీసి లోపడేస్తూ ఉన్నారు. అంటే అడిగేటోళ్ళు ఉండరనా? జనం కాబట్టి ఒక్కడొస్తాడు, పబ్లిక్ కొనడానికి వచ్చేటోడు ఒక్కడొస్తాడు. ఏమే కొద్దిగా లోపడి పెట్టుకోండి అంటే వాని మీద ఎగబడతారు. ఇదే ఇంత దౌర్జన్యమా? ఒక వ్యాపారం చేసుకుంటే ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణగా ఒక రోడ్డుకు అడ్డం కంప్లీట్ ఎవరికి అడ్డం లేదు. నేను గోడ కానుకొని పెట్టుకున్నాను. చూసేటోళ్ళకు కూడా మాకు కూడా తీయాలంటే వాడు బతుకుతున్నాడుగా బతకని అనిపించాలి, ఓ పక్కకు ఉన్నాడు కదా బతకని అనిపించాలి. అదంతా వదిలిపెట్టి మీరే చూడండి, ఒకసారి చూసుకోండి, మీ కెమెరాలు అటు తిప్పండి, ఆ సందులో చూసుకోండి, ఆ ఎంత గ్యాప్ ఉందో చూడండి. అక్కడ ఆ పండ్లు ఎంత ఉన్నాయి, దాని మీద రోడ్డు గ్యాప్ ఎంత ఉంది చూడండి. నువ్వు పెట్టిన పండ్లు ఎంత, ఆ ట్రే ఎంత ఉంది, ఇంత జస్ట్ 2 అడుగుల ప్లేస్ అది. ఆ 2 అడుగుల ప్లేస్ కొరకు వెనక 6 అడుగులు వదిలిపెట్టావు, వెనక 6 అడుగులు వదిలిపెట్టి ముందుకు జరిగినావు. మేము సెట్ చేయము. ఎందుకనంటే చెప్పేది వినండి, మేము సెట్ చేయము. అది మీ కల్లా మీకే రావాలి తెలివి. నీకు అమ్ముకోవడానికి ఎంత జాగా కావాలనేది నీకే తెలుసు. నీకు ఈ లైన్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ ఈ లైన్ వస్తుంది. ఇదంతా పార్కింగ్ పార్కింగ్ అక్కడ కూడా పడుతుంది. మీకు కావాల్సిన చోటు అంతా మీకు అందరికి పట్టేంత ప్లేస్ ఉంది అక్కడ. మీకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది మీకు చెప్పేది వినండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరెవరికి 2 వ్యాపారాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, అవునా? ఎవరికి 2 బండ్లు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. గుంజండి, ఇంకో బండి బయటికి గుంజండి. ఆ ప్లేస్లో మేము చేయము. చెప్పేది వినండి, చెప్పేది వినండి. ఒక్కళ్ళు మాట్లాడండి, నేను వింటాను. అది మా ఉద్యోగం కాదమ్మా, అది చెప్పేది అది మా ఉద్యోగం. ఆగు, ఆమె మాట్లాడుతుంది కదా, అది ఉద్యోగం మాది కాదు. నిన్ను సెట్ చేసే ఉద్యోగం మాది కాదు. మేము ఇక్కడ అమ్మొద్దు ఇక్కడ అమ్మొచ్చు అని చెప్తాం, అంతవరకే మాది. నిన్ను సెట్ చేసే ఉద్యోగం నాది కాదు, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నాను, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా అమ్మొద్దు, ఈ ఏరియా నిలబెట్టొద్దు, ఇక్కడ ఆపొద్దు అని ట్రాఫిక్ పోవడానికి క్లియర్ చేయాల్సిన బాధ్యత నాది. అది నాది ఉద్యోగం. అందరూ కూడా అదే లైన్లో ఒక పద్ధతిలో చూస్తే మళ్ళీ ఇంకొకసారి ఆఫీసర్కి అసలు వీళ్ళ మీద చెయ్యే వేయొద్దు, వీళ్ళని డిస్టర్బే చేయొద్దు అనే ఆలోచన రావాలా. ఎవ్వరు కాలేదు నాకు తెలుసు. అంతా ఒక్కొక్కరికి 2 ఉన్నాయి 3 ఉన్నాయి అంతా ఉన్నాయి తెలుసు నాకు. మీకు మీరే గొడవలు పెట్టుకుంటారా, కూర్చొని మాట్లాడుకుంటారా, పంచాయతీ సెటిల్ చేసుకుంటారా, చేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతే. ఆ డబ్బాలు అవన్నీ కూడా అవసరం లేని డబ్బాలు అక్కడ పెట్టుకున్నారు. చూడు, ఆ డబ్బా ఓపెన్ చేసి ఉన్నాడు, ఆ డబ్బా ఉంది. ఆ సరుకు మొత్తం ఈయన ఏం చేస్తాడు, అదంతా తీసుకొచ్చి బయట రోడ్డు ఆక్రమించి అమ్ముకొని పోయేటప్పుడు లోపల పెట్టుకొని తల వేసుకొని పోతాడు. అంటే నీకు అమ్ముకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి, డబ్బా మళ్ళీ నీ సరుకును భద్రపరచుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఆ సైడ్ ఒకటే అట్లయితే మేము కూడా చేయలేము. మీ కాడనే మేము చేయలేము. ఎవరికి అధికారం మాకు ఇది ఉందా? మాకుందా? ఎవరు చెప్పారు అధికారం ఉందని? చెప్పేది తల్లి, మేము రోడ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసి వేసిన రోడ్లని భద్రంగా కాపాడాల్సిన బాధ్యత మాది. ట్రాఫిక్ పోయేటట్టుగా నీకు ఇవ్వాల్సిన బాధ్యత కాదు నాది. నీకు వ్యాపారం చేయాల్సిన బాధ్యత కాదు. దానికో సపరేట్ వింగ్ ఉంది, దానికో సపరేట్ వ్యవస్థ ఉంది. పోయి అక్కడ అడగండి, వాళ్ళు మీకు వ్యాపారం ఎక్కడ చేసుకోవాలో చూపిస్తారు. అర్థమైందా? అంతేగాని మమ్మల్ని నాటి దగ్గర కాదు అది. అది మాకు తెలియదు. చెప్పేది విను, ఆగండి, ఆగమాగు. నువ్వు చెప్పేది అంత తేలిక ఉండదు. నేను చెప్పేది నువ్వు. ఆయన ముందుకు వచ్చిండు, ఆయనకు ఫైన్ అయ్యి వెనకున్న ఆయన వదిలిపెట్టు అని అంటే, చెప్పేది నువ్వు. నాకున్నది 4 పోలీస్ స్టేషన్ల పరిధి.
నాకున్నది 4 పోలీస్ స్టేషన్ల పరిధి. అటు పోతే మూసీ బ్రిడ్జి, ఇటు పోతే దిల్సునార్ మెట్రో, అటు పోతే చింతలకుంట, అటు పోతే మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ వరకు. ఈ గ్యాప్లో నాకున్నది సెక్షన్కి మహా అంటే 40 మంది వెళ్తారు. ఈ 40 మందిని నేను ఇక్కడ పెట్టినా కానీ సరిపోదు. అంటే నువ్వు చేసినట్టుగా నేను ఎంతమందిని పెట్టాలి? 40 మందిని పెట్టాలి. నేను 40 మందిని పెట్టి బండ్లు పెట్టాలి. అంటే నేను ఓన్లీ ఫుట్పాత్ వ్యాపారం చేసేటోళ్ళకు సర్వీస్ చేయడానికి ఉన్నానా, లేకపోతే మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వేల కాలనీలకు ఇంత పెద్ద హైవేలను సెట్ చేయడానికి ఉన్నానా? మరి అది సాధ్యం కాదు. అది మీకే సాధ్యం. మీరు మీ దాంట్లో మీరే ఎందుకురా ముందుకెళ్తున్నావు ఎదవా అని చెప్పి వెనక జరుపుకొని గుంజు వేసుకోవాలి. అది మీ అలవాటు, మీది డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మీదే. అంతే, సెల్ఫ్ డిసిప్లిన్ మీదే. డిసిప్లిన్ తప్పినప్పుడు ఇట్లా నష్టం జరుగుతుంది. అర్థమైందా? క్రమశిక్షణ తప్పినారు అని అంటే ఇది తప్పుతుంది. ఈ రోడ్డు ఈ సరుకు ఎవరిది? ఇది నీకు నేను ఇంకొక 2 గంటలు టైం ఇస్తానమ్మా. ఒక ఆటోనైనా తీసుకొని పో, లేకపోతే ఇంకేదైనా తీసుకొని పో. మా సామాన్ని సరుకుని నష్టపరచడం మా ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోడు ఒక ఆటో లోడు దించినావు, లోడు పెట్టుకొని అమ్ముకునే ప్లేస్ కాదు ఇది. అమ్ముకునే ప్లేస్ ఇది కాదు. అక్కడ గడ్డెన్నారం మన మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్ ఏరియాలకు పోయి ఒక లోడు కాకపోతే 2 లోడ్లు పెట్టుకొని అమ్ముకో. లోడుకు లోడు ఇక్కడ దించి అమ్ముకునే పరిస్థితి కాదు. గుర్తుపెట్టుకో. ఏదో చిన్న ఒక 50 కిలోలు 100 కిలోలు తీసుకొచ్చి. ఇక ఏది ఏమైనప్పటికీ బాధితులు మాత్రం తమ జీవనోపాధిని కోల్పోయామని, ఉన్న తోపుడు బళ్ళని 10,000 ఖర్చు పెట్టి, అలాగే 50,000 30,000 అట్లా రకరకాల మాల్ని తీసుకొచ్చి పెడితే అవి కూడా పూర్తిగా నష్టపోయామని, దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు కట్టించుకుంటూనే సడన్గా వచ్చి ఇలా వాహనాలను తోపుడు బళ్ళను తొలగించడం వల్ల తీవ్రమైన అయోమయంలోకి పడిపోయామని బాధితులంతా చెప్తున్నారు. వాళ్ళని ఎవరో ఒకరు ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో పూజా కిరణ్, SV6 హైదరాబాద్.